లెక్క ప్రకారం హార్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధించబడింది. ఇరాన్ దిగ్బంధించింది, అమెరికా ఇరాన్ని దిగ్బంధించింది. అట్నుంచి మనకు ఒక షిప్ కూడా రాకూడదు. ఈవెన్ మొన్న వస్తున్న మన షిప్పుల మీద దాడి కూడా జరిగింది. ఆ సందర్భంగా మనం ఏం చేస్తున్నాము, ఇదే చర్చ. మోడీ మీద ద్వేషంతో అది నాశనం అవ్వాలి, మనకు పెట్రోల్ డీజిల్ కొరత వచ్చినప్పుడు మోడీని తిట్టుకోవాలా, మనతో పాటు అందరూ తిట్టుకోవాలని కోరుకునేటటువంటి వాళ్ళ ఆశల్ని నీరుగారుస్తూ మోడీ సర్కార్ ఎట్లా తెస్తుంది ఆయిల్ అయినా గ్యాస్ అయినా, ఇది ఇప్పుడు కీలకం. తాజాగా వినబడుతున్న లెక్క ఏంటయ్యా అంటే, సౌదీ అరేబియా యుఏఈలో ఆటోమేటిక్గా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా వాస్తవానికి వాళ్ళ చమురుని ఎర్ర సముద్ర తీరానికి తరలించి అక్కడి నుంచి నేరుగా ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా దుబాయ్ హబ్షన్ ఫుజారియా పైప్ లైన్ ద్వారా చమురుని ఒమన్ గల్ఫ్ దగ్గరికి తీసుకెళ్లి హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా బైపాస్ చేసి భారతదేశానికి సప్లై చేస్తుంది. ఏప్రిల్ నెలలోనే సౌదీ నుంచి భారత్కి రోజుకు 6.97 లక్షల బ్యారెల్స్ వచ్చింది. దుబాయ్ నుంచి 6.19 లక్షల బ్యారెల్స్ వచ్చినాయి. ఏది హార్ముజ్ జలసంధి దిగ్బంధించినా కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే 43% ఎక్స్ట్రా వచ్చిందనమాట. అలాగే యుఏఈ ఒపెక్ నుండి బయటికి రావడం, సౌదీ కూడా ఒపెక్ నుండి బయటకు వచ్చే ఆలోచనలు చేస్తుండడం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని స్కిప్ చేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం అనేటటువంటిది కూడా భారత్కి మరింత ప్రయోజనమే అన్నటువంటిదే ప్రపంచ నిపుణులు చెప్పేది. మొత్తం చమురు దిగుమతులు రోజుకు సుమారు 4.4 మిలియన్ బ్యారెల్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. రిఫైనరీలు సాధారణంగానే పనిచేస్తున్నాయి. ఇంధన భద్రత బలంగానే ఉంది. అందుకనినే ఇక్కడ మనం సెటరేట్ చేసుకోగలుగుతున్నాం అనమాట.